సో గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని ఎటైతే వెళ్తున్నాం. సో గూగుల్ మ్యాప్స్ ఎటైతే చెప్తుంది, కానీ ఫైనల్గా అయితే రూట్లో ఉంచుతుంది. గుంతలు గుంతలు ఉంది. వారణాసికి అయితే వెళ్తున్నాం కుంభమేళా నుంచి. సో చూద్దాం, ఇక్కడ నేను ఏమైనా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చా. సో రాత్రి అయితే నిద్రలో రూమ్లోకి అయితే వెళ్ళాం కాబట్టి రాత్రి వీడియో తీయలేదు. సో ఇప్పుడు పొద్దున మనకంట ఘాట్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఆటో నుంచి ఇక్కడ దిగి ఇక్కడికి వచ్చినాం. చాలా నడిచినాం ముందు కూడా. సో అసలు రష్ లేదనుకోవచ్చు మీరు. ఇక్కడ ఇంత ఖాళీగా ఉంది, కానీ అటు సైడ్ ఉన్నాను అనుకోండి, ఇటు లేరు అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఒక్కొక్కరు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు ఇట్లా నేనైతే కెమెరా పట్టుకున్నా, ఒకవేళ మా బాయ్స్ అయితే పట్టుకోకపోతే ఎప్పుడో వెనకాల కొట్టుకోబోతుండే. సో పట్టుకున్నా. సో ఇదిగోండి, ఇక్కడనే ఒక 5 minutes ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 5 minutes పడ్డది. మీరు చూడలేరు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. సో ఫుల్ టైం పట్టింది. సో నాకు ఇట్లా 5 minutes పట్టింది అని తెలుస్తుంది చెప్పాలా. యాక్చువల్గా నేను ఏంది వీడియో తీస్తున్నా కదా. సో వీడియో తీస్తుంటే కనిపించింది 5 minutes అయిపోయింది వీడియోలో. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయినాం. సో ఇవ్వండి, ఇక్కడైతే మొత్తం బ్యారిగేట్స్ అవన్నీ పెట్టినారు, కానీ అయినా ప్రజలు కింద నుంచి వెళ్ళిపోతున్నారు. సో మనం అయితే ఇంకా ముందుకు వెళ్ళాం. ఇవ్వండి, సో చాలా రష్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ. మీరైతే చిన్న పిల్లలు అయితే తప్పిపోతారు, ఈజీగా తప్పిపోతారు. సో మనమైతే ముందుకు వచ్చి మనకంటే వాటికి వెళ్తాం అనుకుంటే ఇట్లా వెళ్ళలేరు. సో పోలీసులు చెప్పినారు. సో చాలా దూరం నుంచి వచ్చినాం. సో మళ్ళా పోలీసులు వెనకాల వెళ్ళిపోండి, అక్కడక్కడ ఉందని చెప్తే మళ్ళీ యూటర్న్ తీసుకున్నాం మేము. ఇవ్వండి, పోలీసు చెప్తుంది వెళ్ళిపోండి అని. సో మనము ఇవ్వండి ఇట్లా అని. సో మీరు వీళ్ళు రావడం మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాం. సో ఇవ్వండి, ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా మీకు కనిపిస్తా లేదంటే చూసుకోండి. సో ఇప్పుడైతే వెళ్దాం. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఇవ్వండి, ఇదే నేను ఎంట్రన్స్ తోసుకుంటూ వెళ్ళిపోతున్నాను అందరం. సో ఇటు సైడ్ తోసుకుంటున్నారు కాబట్టి ఈజీ ఉంది. సో ఇప్పుడైతే వెళ్ళాం. ఇక అందరు వీడియో ఇస్తున్నారు ఒక్కొక్కరు, కానీ నాది గింబుల్ అని చాలా మంది వింత చేస్తున్నారు. చూపిస్తాగండి మీకు వింత చూపించే వాళ్ళు ముందు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అట్లా. సో కెమెరా అయితే ఫుల్ హైట్లో పెట్టినా, నేనైతే కింద నడుచుకుంటూ పోతున్నా. కింద ఫుల్ షేకింగ్గా రావాలని ఎందుకు రాలేదంటే అది గింబుల్ కాబట్టి. సో నేనైతే ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు అనిపించింది అది కింద పడిపోతుంది, ఏదో తాకుతుంది అనిపించింది, కానీ ఏం కాలేదు. సో పోలీసులు అయితే ఇక్కడ నుంచి రైడ్ తీసుకోమన్నారు. సో వీడియో తీయలేను కాబట్టి కొంచెంసేపు మాట్లాడలేను. సో ఆ ఢిల్లీ టర్నింగ్ తర్వాత అక్కడ వీడియో స్టార్ట్ చేస్తా. ఇవ్వండి వీళ్ళు కలిసినారు నాకు. ఎలా అంటున్నారు వినండి. ఎక్కడి నుంచి వచ్చినాం అవి అడుగుతున్నారు. సో వాళ్ళు అడుగుతున్నారు, మణికంఠ ఘాట్ కూడా వెళ్తున్నారు వాళ్ళు కూడా మనతో. సో అక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగి వదిలేసినారు. సో ఇక్కడ వచ్చినాం. ఇవ్వండి, ఇక్కడ అందరు హాయ్ చెప్పుకొని పోయినారు. ఇక్కడ ఆగుతాం మనం. ఇవ్వండి మీకు చెప్పాలా, ఇగోండి ఇక్కడ కూడా కిసెస్ మొత్తం స్టాక్ ఉంది, మెయింటైన్ చేస్తుంది. ఇంకా ముందుకెళ్ళాక కూడా కొంతమంది ఫ్యాన్స్ కలిసినారు, అవన్నీ చూపిస్తా. ఇలా నడుస్తూ ఇగో వీలే హాయ్ బాగా వినండి. సరే బాయ్, మనమైతే ఇక్కడ వచ్చేసినాం. సో ఇప్పుడైతే ఇక్కడ ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి కదా. టెంపుల్స్ వచ్చేటప్పుడు చూపిద్దాం అనుకున్నా, కానీ వచ్చేటప్పుడు డిఫరెంట్ రూట్లో వెళ్ళిపోయినాం గాయస్. అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు చూద్దాము టెంపుల్స్ అనుకున్నా, ఎక్కడెక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడనే వస్తాం అనుకున్నా. ఇగో చెప్పినా కదా, ఇగో వీళ్ళందరూ నన్నే చూస్తున్నారు, ఇదేంది కెమెరా ఇంత ఇది అని వాళ్ళు అట్లా చూస్తున్నారు. సో ఇట్లానే
వేసినారు. అందరూ మంచిగా వెళ్ళండి 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 అని అంటున్నారు. ఇంకా ఇక్కడ మొత్తం గుట్కా మొత్తం వంచేసినారు. లైన్లో ఎవరు ఎంచినారో తెలియదు అని వెళ్ళే దారి మొత్తం అదే. ఇటు సైడ్ ఏమో గోడకు నొక్కుతున్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు. మళ్ళీ కలిసినారు వీళ్ళు. పదండి చూపిస్తా, ఆగండి. గుట్కా ఆగండి. ఇవ్వండి అక్కడ కార్నర్ కనిపిస్తుంది మొత్తం అదే. సో మనమైతే ముందుకెళ్ళి కొంచెం ఫ్రీ అయిదాం. ఏమైంది ముందు? అయ్యో. సో ఇట్లానే లైన్లో అయితే ఫుల్ డిస్టెన్స్ ఉంది. పదండి వెళ్దాం ఏమవుతుంది అయింది. సో మొత్తం ఇక్కడైతే మీరు అక్కడ రష్ ఉంది, ఇటు సైడ్ రష్ ఉంది. కానీ ఫస్ట్ మీకు కొంచెం ప్లెయిన్గా కనిపిస్తుంది. కానీ గాయస్ ఇక్కడ అంటే రష్ చాలా ఉందనుకోండి. ప్రయాగరాజ్లో ఎంతమంది వచ్చినా ఏం కాదు, ఎందుకంటే చాలా పెద్ద ప్లేసు. కానీ ఇక్కడ చిన్న గల్లీలు కదా, అవుతుంది ట్రబుల్. సో ఇప్పుడైతే కొంచెం ముందుకెళ్ళి ఫ్రీ అయినాక వీడియో తీస్తే ఇంకోటి. సో అంతవరకు ఆగండి. అవునండి, వీడియోలు తీస్తున్నారు అందరూ. రష్ ఫుల్ ఉందని పెడతారేమో స్టేటస్లో. నేను యూట్యూబ్లో పెడుతున్నా, వాళ్ళు స్టేటస్లో పెడతారు. సో ఇంకేం లేదు. సో ముందుకైతే వచ్చేసినాం ఫ్రీ ప్లేస్కి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక వీడియో తీస్తా. ఇప్పుడైతే ఇక్కడైతే చూడండి, రష్ అయితే ఇక్కడ ఫుల్ ఫ్రీ, ఊపిరి ఆడినట్టు అవుతుంది. అక్కడైతే ఊపిరి ఆడినట్టు అయింది. ఇక్కడ ఫ్రీగా ఉంది మొత్తం. సో ముందుకైతే వెళ్దాం. బోటింగ్ ఫుల్ ఉందంట అక్కడ. సో చూద్దాం అక్కడ బోటింగ్ ఎట్లుందో, అవన్నీ యాక్టివిటీస్. సో పదండి వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట. సో ఇప్పుడైతే నేను చూస్తే అయితే బోటింగ్ ఫుల్ జోరుగా అయితే వెళ్తుంది. కొంచెం సేపు ఆగండి, నేను బోటింగ్ టైం ల్యాప్స్ పెడతా. సెట్ వచ్చింది వీడియో, అది చూడండి కూడా. సో ఇప్పుడైతే మనకి ఇక్కడికైతే ఎంత దూరం వెళ్ళగలితే అంత దూరం అయితే వెళ్దాం. సో ఇప్పుడు బోటింగ్స్ ఆల్మోస్ట్ ఒక ఎన్ని ఉండొచ్చు కదా బోట్స్ ఇక్కడ, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మనమైతే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే అటు కార్నర్ దాకా వెళ్దాం. అంటే ఎంతవరకు అంటే అంతవరకు వెళ్దాం ఫాస్ట్గా. ఇప్పుడు తిండికి దిగుదాం. అయ్యా వద్దు కాస్, చూడండి అక్కడ రష్ చూడండి. అక్కడికి వెళ్తే నేను కన్ఫర్మ్ సామే నాకు. సో మనమైతే రిటర్న్ వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే ఏదో గుడిలా ఉంది, పైన ఏముందో తెలియదు. రూమ్స్ అనుకున్నా కానీ ఎందుకో గుడి ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ గ్రిల్స్ లాగా ఉండే. సో చూడండి అవ్వండి, అక్కడ గ్రిల్స్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఇది ఉంది. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏమో గోమాత ఉంది. తర్వాత ముందుకు వెళ్దాం. సో చాలా రష్ ఉన్నాయి అసలు. మేమైతే లక్కీ. యాక్చువల్గా ఇంత రష్ కూడా ఉండదంట. ఇది యాక్చువల్గా రష్ కాదంట, ఇంకా చాలామంది వస్తారంట. మనం ఆ క్యూలో ఎందుకు వెళ్ళాలి, మనకి ఎప్పుడు షార్ట్ కట్స్ కావాలి. షార్ట్ కట్లో నేను ఆల్రెడీ వీడియో దీనికి కొంచెం కన్ఫర్మేషన్కి ఇటు సైడ్ వచ్చిన. సో నాకు ఈ రూట్ తెలుసు కాబట్టి వచ్చేసిన ఈ రూట్లో. కదండి. సో ఇక్కడ ముందు ఒక టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూడండి. చిన్నది, అది చిన్న శివాలయం టెంపుల్. అక్కడ అక్కడ వేసిన ఇదే శివాలయం టెంపుల్, చిన్నదే. మనం అక్కడ మళ్ళీ ఎందుకు రష్లో గల్లీల నుంచి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ఇక్కడ వెళ్ళిపోదాం. అవును, మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. ఫస్ట్ మీకు అదేమంటారు, బోట్ టైం ల్యాప్స్ చూపిస్తా అన్నా కదా. సో ఆగని చూపిస్తా. ఇదే. సో ఫుల్ క్రేజీ ఉంది చూడండి. ఇంకా నేను ఇంకొంచెం లాంగ్ తీసిన, మళ్ళీ వీడియో లాంగ్ అవుతుందని, బోర్ కొడుతుందని ఆపేసిన. సో ఎంతసేపు ఇక్కడనే ఉంటాం, బోట్లో అయితే ఎగదాం పదండి. దేవరం ఒకసారి ఇయర్ ఫోన్స్ తీసేసి పాడు.
మేము నిన్ను ఎంత భరిస్తున్నామో తెలుస్తుంది. సో ఇది చూడండి, ఇదేదో ప్లేస్ అంట, ఇట్లానే గుడికి వెళ్ళాలంట. సో జూమ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే జూమ్ అవుట్ చేసి ఇప్పుడైతే టైం ల్యాప్స్ మళ్ళీ చూపిస్తా. రీయూసింగ్ లాగా ఉంది గాస్, వచ్చినాయి. సో ఇప్పుడైతే స్నానం చేసి మేమంతా టెంపుల్కి వెళ్ళడానికైతే, అంటే మేము వేరే దగ్గర ఆగినాం ఎందుకంటే అక్కడ అందరూ మస్తికలు అవి ఇవన్నీ ఉంటాయని ఇటు వేరే సైడ్ వచ్చి స్నానం చేస్తున్నాం. స్నానం చేసి గుడికి వెళ్తున్నాం. సో మీకైతే టైం ల్యాప్స్ మళ్ళీ చూపిస్తున్నా, ఎందుకంటే చూడండి అటు బోటింగ్స్, ఇంకా లాస్ట్ టైం ల్యాప్స్ అయితే బోట్ రేస్ లాగానే ఉంటుంది, మిస్ కాకండి. సో మొత్తం అయితే తిప్పుతుండే ఆల్మోస్ట్ ప్లేసెస్ నేను కవర్ చేయడానికి. సో అటు సైడ్ కొంచెం వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ వస్తాను. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటూ సో మళ్ళీ టైం ల్యాప్స్. ఇప్పుడు ఇది ఇట్లా అని వెళ్తే ఫుల్ మీరు ఇంకా చూడండి విజువల్స్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి. మీకు బోట్ వేస్తున్నా కదా, ఇప్పుడు అదకుండా అదే పక్కన బోటు, ఆ బోట్కి రేస్ అన్నట్టుండే కదా. ఇంకొన్ని ఫుల్ రేస్లా జోరు ఎరిగినట్టుండే, కానీ అది రేస్ కాదు, టైం ల్యాప్స్లో పెట్టినా కాబట్టి రేస్లా అనిపించింది. సో మీకు ఒక టెంపుల్ని చూపిస్తా, అది సగం మునిగిపోయినట్టే ఉంది కానీ మునిగిపోలేదు. ఇంకోటి అదే టెంపుల్ పెండ్ అయింది. సో ఇప్పుడైతే మనం కాలభైరవుడు టెంపుల్కి వెళ్దాం. సో దానిలా ఈ టెంపుల్స్ కనిపించినాయి. సో ఏమంటారు, వీధికి ఒకటి ఉంటుందని వెళ్ళిపోతున్నాం, పదండి. ఇంకా ఇది ఒకటి చూపించి టెంపుల్ నేను చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడ ఫోన్స్ వీడియోస్ తీయొద్దని ఇక్కడనే వీడియో ఎండ్ చేస్తా కొంచెంసేపు అయినాక. సో అడిగి వెళ్ళాల్సి వస్తుంది, లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు కదా. టెంపుల్కి అయితే ఇట్లా వెళ్ళిపోవచ్చు కానీ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అడగాల్సి వస్తుంది. సో మేమైతే అక్కడ అట్లా దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని డిసైడ్ అయినాం. సో దాంట్లో నెక్స్ట్ ట్రిప్ ఏందో గెస్ట్ చేయండి. అయోధ్య తర్వాత ఇంటికి వచ్చేసినాం. సో అయోధ్య నెక్స్ట్ సండే వస్తుంది, ఆగండి. సో అయోధ్యకి అయితే ఇప్పుడు చేరుకున్నాం. సో అయోధ్యలో మీకు తెలిసిందే మొత్తం ఇగోండి ఫ్లైఓవర్స్ పైన మొత్తం పెయింటింగ్ వేసినారు. రాముడు బాణం తీసుకొని రావణుని చంపి రావణుని చచ్చిపోయినాక ఇట్లా అని ఆ స్టోరీ ఉంది. సో అంతే గాయ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ ఎంఎంజీ. సో అంతే, ఇగోండి ఇక్కడ చూపిస్తా అందరూ రామాయణం క్యారెక్టర్స్. అంతే, బాయ్.